మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ హరి. ఈరోజు మనము అన్నమయ్య జిల్లా రామసముద్రం సరిహద్దులో ఉన్నటువంటి ఒక 4-5 కిలోమీటర్లో ఉన్నటువంటి సోమయాజులపల్లి దగ్గర ఈ ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి పూలగోరి గంగమ్మ పరస అయితే ఇక్కడ జరుగుతుంది. వేల రూపాయలు, లక్షల రూపాయలు విలువ చేసే ఎద్దులైతే రైతులు సేకరించి ఇక్కడ కొనుగోలు చేసేందుకు మరియు అమ్మేందుకు ఇక్కడికి తీసుకొచ్చారు. రైతులు కూడా, వ్యాపారస్తులు, రైతులు, మంచి మంచి పెద్ద పెద్ద రైతులు కూడా మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మాకు ఒక నమ్మకం ఏమంటే, ఎద్దుల్ని బిడ్ల మాదిరి చూసేవాళ్ళు రైతులు. బసవేశ్వరుల ఇంట్లో ఉండాలని ఒక మూఢ నమ్మకమో లేదు గాఢమైన నమ్మకమో వాళ్ళకు ఉండే రైతులకు. ఇప్పుడు ప్రజెంట్ రైతులు ఎట్లయిపోయినారంటే, ఓవర్ నైట్ సాహకారులు అయిపోవాల, కష్టపడకూడదు, గంటల్లో సాహకారులు అయిపోవాల, ఎద్దులు సేవ చేయకూడదు. ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ అని ఉండే, అంటే ముందు రైతులు ఒకే పంట పైన ఒకే ఆధారపడితే మనం పైకి రాలేమని ఎద్దులు, గొర్రెలు, మేకలు, కోళ్ళు, కుక్కలు అన్ని పెట్టుకుంటా ఉండ్రి. ఇప్పుడు ఏమైపోయిందంటే మానవ కల్టివేషన్ ఎక్కువైపోయింది. టమాటా ఊడిస్తే మళ్ళీ ఏది పొడుచురు. ముందు రాగలు చల్లితే పక్కలో నూగులు వేస్తా ఉండ్రి, మధ్యలో అనప గింజలు వేస్తా ఉండ్రి, ఆ సాసవులు వేస్తా ఉండ్రి, ఇవన్నీ వేస్తా ఉండ్రి. ఇప్పుడు అవంతా తగ్గించేసినారు. ఎలా తగ్గించేసినారంటే, ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ వెస్టర్న్ కల్చర్, వెస్టర్న్ సివిలైజేషన్ అండ్ వెస్టర్నైజేషన్ అంటారు దాన్ని. కాబట్టి ఇండిజినియస్ కల్టివేషన్స్ సిస్టమ్స్ తగ్గిపోతా ఉన్నాయి. దీనికి గవర్నమెంట్ కూడా ಹೆಚ್ಚుగా ప్రోత్సాహం ఇవ్వలేదు. కాబట్టి గవర్నమెంట్ ప్రోత్సాహం ఇచ్చి, సబ్సిడీలు ఇచ్చి, ఇప్పుడు 1900s లో అమెరికాలో పెద్ద రెవల్యూషన్ అయ్యా. ఏమేంటంటే రైతులు చాలా అధోగతి చెందిపోయారు. అప్పుడు ఉన్న ప్రెసిడెంట్ ఒక కమిటీ కాన్స్టిట్యూట్ చేసి యాళ్ళు ఇట్లా అయిపోయినారు అంటే, వాళ్ళకు గిట్టుబాటు ధరలు లేదు, గవర్నమెంట్ ప్రోత్సాహం లేదని అప్పుడు ఏం కావాల్సిన సబ్సిడీలు ఇచ్చి వాళ్ళకి రైతులకు రేట్, ఇప్పుడు ప్రైస్ ఫిక్సేషన్ అంటారు కదా, ఈ ప్రైస్ అంతా ఫిక్స్ చేసి వాళ్ళకి ఎంకరేజ్మెంట్. ఈ పొద్దు 2% అమెరికాలో కల్టివేషన్ చేసేవాళ్ళు ఉండేది, 100కి 2 ఉండేది. కానీ వరల్డ్ కి కావాల్సింటే సప్లై చేస్తారు వాళ్ళు. అదే ఇండియాలో ఎంత 60% ఉన్నారు కల్టివేటర్స్. ఈ 60% 90% కూడా సప్లై చేయలేకపోతున్నారు. మనం వేరే దేశాలపైన ఆధారపడి ఉన్నాం. కాబట్టి ఇప్పుడు అన్లెస్ ది రివైవల్ ఆఫ్ the indigenous systems take place, it's very difficult to continue with the present agriculture system. కాబట్టి మీరు గవర్నమెంట్ రాసినప్పుడు కూడా ఈరోజు చూడండి, రైతు మార్కెట్కి పోతే 10% కమిషన్ ఇవ్వాల. 10% కమిషన్ ఇచ్చే ప్రావిజన్ లేదు, APMC యాక్ట్ లోనే లేదు. రైతుల దగ్గర తీసుకునే, కానీ వాళ్ళు ఏం చేస్తారు, క్యాష్ అని చూపిస్తారు. వాడు టమాటాలు 100 రూపాయలకి అమ్మితే 10 రూపాయలు వానికి ఇచ్చేసి 90 జోబులు పెట్టుకోవాలా. ఈ సిస్టమ్స్ అంతా పోవాలండి. అప్పుడే మన రైతుకి ఏదైనా కొద్దిగా ప్రోత్సాహం దొరుకుతుంది, వాళ్ళు కష్టపడేదానికి సాహసం అవుతుంది. ఈ జాతర చాలా మంచి జాతర అండి. నేను చిన్నప్పటి నుంచి, అంటే 10 ఏళ్ళ వయసు నుంచి వస్తున్నా. ఈ పరిస్థితుల్లో దొంగతనాలు కానీ, ఒక కుట్లాట్లు కానీ ఇట్లా ఏమేమి జరగవు. రైతులు కూడా చాలా సహకరిస్తారు. చుట్టుపట్టు పల్లెల్లో కూడా చాలా సౌకర్యాలు చేసినారు. ఇప్పుడు చూడండి, పబ్లిక్ టాయిలెట్ కావచ్చు, వాటర్ సప్లై కావచ్చు, అన్ని పక్క పల్లెల్లోనే వాళ్ళు సహకరించి సప్లై చేస్తున్నారు. ఇంకా కొద్దిరు భక్తాదులు ఫ్రీగా మీల్స్ కూడా సప్లై చేస్తున్నారు. వచ్చిండే పరసకు వచ్చిండే రైతులకు ఏర్పాట్లు బాగున్నాయండి. గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ ఎస్టాబ్లిష్ అయినది, వెటర్నరీ హాస్పిటల్ ఉన్నది, పోలీస్ అవుట్ పోస్ట్ ఉన్నది, అన్ని సౌకర్యాలు ఉన్నాయండి, బాగున్నాయి. సిద్ధప్ప ఒకటి 50 చెప్తాడు. లేదు, మేము తెచ్చి దూళ్ళ బడిగా సాకింది. చెప్పండి, అప్పుడు ఎలా ఉంటే వ్యవసాయం ఎలా ఉంది? ఇప్పుడు గట్టానికి ఒక పని చేస్తారు, పైన దున్నుకోపోతారు. ఎట్లా 7 మడకలు దున్నుతా ఉండ్రి, 7 వర్షాలు దున్నుతా ఉండ్రి, బాగా పంటలు పండుతా ఉంటే అప్పటికి ఇప్పటికి సంబంధం ఏముంది? పంటలు అప్పుడు బాగా అవుతా, ఇప్పుడు తక్కువ. ఇప్పుడు అప్పుడే దున్నుతారు, అప్పుడే చల్లుతారు, అప్పటికప్పుడే చేస్తారు. ఎద్దుల పంట ఏరే, మా ట్రాక్టర్ పంట ఏరే. నేను ఒక సామాన్య రైతు. మా పేరు బుల్లెటి వెంకటరెడ్డి అని. ఈ కూలగూరు జాతర మా తరమున ఇంకా ముఖండలుగా పోతా ఉన్నాము. ఈ జాతరకి రామలింగారెడ్డి అనే వాళ్ళు ఉండ్రి, ఆయన పోడిసి ఆయన కొడుకు బాబు అనే వాళ్ళు ఒక తేరు 3వ తారీఖు వస్తాడు, ఒక సన్మాన కార్యక్రమం పెట్టుకుంటాడు, తేరుకి కానీ ఇచ్చేస్తారు. ఈ కూలగూరు పరస అంటే 390 ఏండ్లు శతమానం ఉండేట్లా ఒక దేవస్థానము. ఇక్కడ వచ్చి పూజలు చేసుకుని ఎద్దుల పరసగా నడిపోయిన వాళ్ళు దేవుడు మంచి చేసి అందరూ బాగుంటారు. అయితే ఇక్కడ ట్రాక్టర్లు అవంతా ఇసి పెట్టేసి ఒక 50-60% ఎద్దులతోనే దున్నుతారు. అయితే పంట, ఒడ్లు, రాగులు బాగా పండుతా ఉన్నాయి.
ఈ ట్రాక్టర్లు అనేవి దున్నేసి ఏమి పంటలు కానీ తగ్గిపోయిన కోసం మళ్ళీ రైతులు ఇంప్రూవ్మెంట్ అయినారు. ఈ కొనుగోలు పరస ఇడీ కర్ణాటకలో ఒక రెండో పరసగా జరుగుతుంది. ఈ పరసకి వచ్చిన ఎద్దులకి ఏ నీళ్లు కానీ ఇంకోటి కానీ ఏమే సౌకర్యాలు కానీ ఉంటాయి. ఈ పరస అతి ప్రాముఖ్యమైన పరస. ఈ లాస్ట్ బౌండరీ, ఆంధ్ర లాస్ట్ బౌండరీలో ఉండేట్ల పరస అంటే కొలుగూరు గంగమాంబ జాతర అని దీని అంటారు. ఈ జాతరలో కైవారం తాతగారు ఉన్నారు, పోతుల రాజు ఉన్నారు. ఇది తాతల ముత్తాతల కాలం ఇంకా నడుచుకొని వచ్చింది. అట్లా పొబ్బితే ఈ పొబ్బితిని ఎడకుండా ఈ పొద్దుడికే ఈ రైతులు నెరవేరుస్తా పోతా ఉన్నారు. రైతుగా వచ్చారు, ఎప్పుడు వచ్చారు ఇక్కడ ఈ పర్స్? ఇక్కడ వచ్చి 3 రోజులు అవుతుంది. ఈ రోజు ఆ, మీవేనా ఈ ఎద్దులు? మావే. అమ్మేసినారా? లేదు ఇచ్చిల్ల. ఏం చెప్తున్నారు? 5.5 లక్ష వ్యాపారం చెప్తాను. మీరు ఎప్పుడు అంటే ఇంట్లో పుట్టినవే కొనుక్కున్నారా మీరు? లేదు ఇవి కొనుక్కోండి. మీరు ఎంత కొన్నారు అప్పుడు? మేము 4.75 కొనుక్కొని వచ్చాము. ఎప్పుడు ఎన్ని రోజులు అయింది? మేము కొని 4 రోజులైంది. ఎక్కడో ప్రైస్ కూడా కొట్టినట్లు? అవును. ఎక్కడ? సప్లం పర్సులు తాలూకు కోలార్ డిస్టిక్ తొరలెల్లి నుంచి సప్లం చేస్తాం. ఏం ప్రైస్ కొట్టినారు? 50 గ్రాములు ఎండి ఇచ్చినారు, 15 గ్రాములు బంగారు ఇచ్చినారు. 15 గ్రాములు 50 గ్రాములు ఎండి ఇచ్చినారు. ప్రైస్ కొట్టినారు. ప్రైజ్ కొట్టిండు. ఇప్పుడు ఎంత చెప్తున్నారు? మేము 5.5 లక్ష వ్యాపారం చెప్తాను. 5.5 లక్షలు వ్యాపారం చెప్తాను. ఉన్నాయా ఇప్పుడు పర్సులో రేట్లు? ఉన్నాయి అంటే ఈ అల్లికారకు ఉన్నాయి రేట్లు. వేరేవంతా మనకు తెలీదు. మా వీటికి ఉన్నాయి రేట్లు. మీరు మామూలుగా వీటితో వ్యవసాయం చేస్తారు? లేదు మేము వ్యవసాయం చేయలేదు. కాయస్ తెచ్చుకోవడం సార్. అలానే అవును.